తమిళనాడులో రిజల్ట్ అందరూ కూడా ఊహించిన రీతిలో వచ్చింది. అయితే విజయ్ తలపతికి ఇప్పుడు పార్టీని ఫార్మేషన్ చేయాలన్నా, గవర్నమెంట్ ఫార్మేషన్ చేయాలన్నా మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి 108 మాత్రమే వచ్చాయి. ఇంకా 10 సీట్లు అవసరపడి కాంగ్రెస్ ఆల్రెడీ విలీనం అయిపోయి ఒక 5 సీట్స్ అయితే ఇచ్చడం జరిగింది. మరి ఆల్రెడీ డీఎంకేతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ సడన్గా ఇప్పుడు విజయం సాధించిన విజయ్ దగ్గరకు వచ్చి కలపడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది న్యాయం కాదు, కానీ ఇంకా 5 సీట్లు అవసరం కదా, అది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇప్పుడు 5 సీట్లే కదా యూజ్ అయింది కాంగ్రెస్. మరి డిఎంకే నుంచి వస్తారా లేదా బీజేపీ నుంచి వస్తారా ఏంటనేది ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే బీజేపీ నుంచి నేను తీసుకోను అన్నాడు. ఇంకొక పార్టీలు అయితే సిద్ధంగా ఉన్నాయి, సిపిఐ కానీ సిపిఐఎం పార్టీ ఉంది కదమ్మా, జయలలిత పార్టీ నుంచి కూడా రావచ్చు కదా. బీజేపీతో పొత్తు జయలలిత పార్టీ, మరి ఆ పార్టీ నుంచి కూడా ఎవరో ఒకరు రావచ్చు కదా, ఆశపడి ఏదైనా పదవులకు ఆశపడి రావచ్చు కదా. సీనియర్లు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఈయన పార్టీలో విజయ్ పార్టీలో ఎవరు సీనియర్ లేరు. ఒక 4-5 మంత్రులు ఇద్దామన్నా కానీ సరైన వాడు ఒక్కడు లేడు. అందరూ కొత్త వాళ్ళే, పాత వాళ్ళు ఎవరు మా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనపడతలేదు. కాబట్టి ఇదే క్వశ్చన్ మార్క్. ఇంకొక 5-6 వచ్చినా కూడా మంత్రి పదవులు ఇస్తారు అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే షరతుతో వచ్చింది కదన్నా, అంటే మాకు మంత్రి పదవులు 2 కావాలి, అలానే నామినేటెడ్ పదవులు మాకు కావాలి అని చెప్పేసి 5 సీట్ల కోసం చాలా డిమాండ్లు పెట్టుకొని మరీ వచ్చింది. మరి ఇస్తారంటారా? మరి ఇవ్వాలమ్మా. దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళ కోసమైనా వాళ్ళని కంట్రోల్ చేయగలను విజయ్ అనుకుంటే కనుక ఇచ్చి స్వాగతించే అవకాశం ఉంది. అటు కేంద్రం సపోర్ట్ కావాలి, ఏదైనా నడపాలన్నా ముందుకు చేయాలన్నా కానీ కేంద్రం సపోర్ట్. ఇప్పుడు కేంద్రం మొత్తం బిగిచ్చేసింది. అనుభవం లేదు కాబట్టి ఈయనకి ఎక్కడ ఎట్టా లాగాలి అనేది తెలియదు కాబట్టి కేంద్రం మొత్తం బిగించి కూర్చునేది. అప్పుడు ఇబ్బంది అయింది కదా. వెళ్ళేదేమో రూపాయిది ఒక 10 పైసలు కూడా రాలేదనుకో ఇబ్బందే కదా. ఇప్పుడు తమిళనాడు నుంచి వెళ్తాంలో 2వ ప్లేస్లోనూ 3వ ప్లేస్లోనూ ఉంది కేంద్రానికి. దాన్ని కంట్రోల్ చేయలేడు విజయ్. ఓకేనా, మరి మొత్తం లాగేస్తుంది కేంద్రం. అప్పుడు ఏం చేస్తాడు? అటు పార్టీ కార్యకర్తలను నలుపుకోగలుగుతాడా, నాయకుల్ని నలుపుకోకూడదా? ఆ ఇచ్చిన హామీలు చూస్తుంటే కేంద్రం నుంచి ఎంత తేగలడు, రాష్ట్రం బడ్జెట్ అనేది సరిపోదు అనేది ఇప్పుడే అనుకుంటున్నారు అందరూ. మరి ఎట్లా నిలబెట్టగలడు? కాబట్టి కేంద్రం సాయం అనేది తీసుకోవాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఎందుకు కలుపుకున్నాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. బీజేపీతో మాట్లాడా లేదా ఏంటనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇటు కాంగ్రెస్ని ఎందుకు కలుపుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఆలా ఎమ్మెల్యేలకే పడిపోయింది. స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ నా పక్కన ఉంది, బీజేపీకి నేను వ్యతిరేకం అనే సూత్రం మీదనే నడుచుకుంటూ వచ్చాడు కదా. ఎక్కడ కనపడలేదు కదమ్మా, ఎక్కడ బీజేపీకి వ్యతిరేకత. బీజేపీలోకి స్వాగతిస్తామని అన్నారు, అంతేగాని 2వ రోజు మరి కలిసాడా ఏంటనేది విషయం అనేది బయటికి రాలేదు కదా. 100 రోజులు ఎంత నరకం చూపించినా కానీ స్టాలిన్ నిలబడ్డాడు, గెలిచాడు. గెలుపు అనేది మరి సినీ ఫీల్డ్ పరంగా ఆలోచించాలి. ఆయన రాజకీయంగా ముందుకు ఎదగాలంటే అక్కడ సినీ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇంకొకటి కూడా ఇటు తెలుగు సైడ్ కూడా చూసుకుంటే ఏపీలో చిత్తూరు మూలాలు అని చెప్పేసి అంటున్నారు విజయ్ది. మరి ఒకవేళ విజయ్ ఏపీ సైడ్ పోటీ చేస్తే ఏదైనా పార్టీతోటి ఎస్పీపీతో కానీ యాప్తో కానీ పొత్తులో పెట్టుకొని వస్తే ఏమన్నా అవకాశం ఉందంటారా? అసలు అవకాశం లేదమ్మా. తెలుగు రాష్ట్రాల్లోకి ఆయన అడుగు పెట్టడు, ఆలోచనే లేదు. ఉన్న చిత్తూరు అంటే చంద్రబాబు పరంగానే ఉంది, అటు వైసీపీ పరంగా కూడా గట్టిగానే ఉంది, ఆయన పెద్దారెడ్డి పరంగా గట్టిగా ఉంది. కాబట్టి ఏపీలోకి అడుగు పెట్టే అవకాశం అనేది లేదు. తమిళ ఓట్లు, ఆ తమిళ ఓట్లు కూడా కొంతమంది అటు వేస్తారు అనే మూమెంట్ చూసాము. పడ్డాయి ఓట్లు, గెలిచిన క్యాండిడేట్లు కూడా గెట్టేవాళ్ళే. నిలబడే మంత్రి పదవికి ఉన్న క్యాండిడేట్ ఎవరు అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి ఈ మధ్య ఎవరు హీరోయిన్ ఒకటి నేనే ఉప ముఖ్యమంత్రిని నేనే ముఖ్యమంత్రిని అని చెబుతుంది. దానికి ఏమైనా మంచి పదవి ఇస్తాడేమో చెప్పలేం. ఏందనేది పరిస్థితి అనేది చూడాలి. క్వశ్చన్ మార్కే ఇప్పటికైనా విజయ్కి.